ఇవి మన చెట్లోనివండి ఉసిరికాయలు. వీటిని నేను బాగా కడిగేసి తుడిచి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు తరుగుతున్నాను. ఇవి కొన్ని మరకలు మరకల్లాగా అయిపోయి ఉంటాయండి ఇలాగా చెట్లోనే. దాన్ని ఆ భాగాన్ని మనము తీసేసేయాలండి. అది తీసేసి చేసినామంటే పచ్చడి బాగానే ఉంటుంది. వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము ఈ ఉసిరికాయలతో 2 రకాల పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, చిన్నగా ముక్కలాగా రొవేర ఉంటే కూడా దాన్ని కూడా మనము కట్ చేసి తీసేసేయాలండి. నీట్గా ఉంటే మాత్రమే వేసుకోవాలి మనము. ఇప్పుడు ఈ సన్న సన్న ముక్కలు అదే చూడండి, ఇది వేస్ట్. ఇవి నేను పడేసేయడమేనండి. అంటే ఇలా మనము సన్నగా ముక్కలు చేసినామంటే బాగా తొందరగా మగ్గుతుందండి. నూనెలో మగ్గించుకోవాలి. అందుకని చూడండి, ఇలా అంతా ఫుల్ తరిగేసుకుని ఆ గింజ మాత్రము పడేసేయడమేనండి. దాంట్లో ఎంత ఉంటుందో అంతా బేసం అంతా కూడా మనము తీసేసుకుని గింజలు పడేయడము. చూడండి, ఇలా ముక్కలు చేసుకున్నాను నేను. చూడండి, తురుమును కూడా చేసుకుని మనము చిత్రాన్నం లాగా చేసుకోవచ్చు. మామూలుగా మామిడికాయ చిత్రాన్నం చేసుకుంటాం కదండి, అలా ఈ ఉసిరికాయ చిత్రాన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. అందుకే ఇప్పుడు అక్కడన్నీ ముక్కలన్నీ తరుక్కున్నాను కదా, దీన్ని కూడా నేను ఈ తురుముని పీటలోనే అంతను తురుముకునేస్తానండి. ఇప్పుడు చూడండి, స్టవ్ పైన బాణలు ఉంచి అందులోకి నూనె వేసినాను. నూనె వేసి ఈ ముక్కలను వేసి మనము దీన్ని వేయించుకోవాలి. అంటే వాడ్చుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయండి ముక్కలన్నీ కూడా, అలా చేసుకోవాలి. లేకపోతే మనము మామూలు మసాలా అన్నీ వేపుకుంటామండి, అప్పుడు దాంతోపాటు కూడా వేసి వేపుకోవచ్చు. కానీ నేను ఇది సపరేట్గానే వేయిస్తా అండి. కొంచెం బాగా మెత్తబడిపోతుంది, అందుకని ఈజీగా అయిపోతుందని ఇలా సపరేట్ స్టవ్ పైన పెట్టుకుని నేను ఇది వేయించుకుంటున్నాను. ఇది వేగుతూ ఉండగానే మనం అటువైపు దీనికి కావాల్సిన మసాలాలు కూడా వేయించుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లోనే మనము దీన్ని పెట్టుకుని వేపుకోవాలండి. దీన్ని ఈ ముక్కలు మెత్తబడేంత లోపల నేను పక్కన బాణాలు ఉంచి దాంట్లోకి ఒక స్పూన్ అంత నూనె వేసానండి. ఈ నూనె కాగగానే మనము మెంతులు, ఆవాలు అంటే 2 కూడాను మరి మినప్పప్పు అండి 3 ఒక్కొక్క స్పూన్ వేసుకుని మనము వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, మెంతులు వేయగానే ఆవాలు వేసేసాను. ఇవి 2 వేగుతూ ఉండగానే ఇప్పుడు మినప్పప్పు కూడా వేసేస్తాను. మినప్పప్పు వేసి దీన్ని మూడింటిని వేయించుకుంటానండి నేను. చూస్తున్నారా, ఇప్పుడు వేగుతూ ఉంది. కలరు మారేది మనకు తెలుస్తూ ఉంది చూడండి. అందులో ఆవాలు, మెంతులు కూడా చిట్పట్లాడుతుంటాయి కదండి. ఈ మినప్పప్పు, మెంతులు అన్నీ కూడా రంగు మారుతూ ఉంది కదండి. ఇప్పుడు మనము ఓ 10 ఎండుమిర్చి వేసేసుకుందాము. ఇది కొద్దిగా వేగినాక మనము పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి, అది ఆప్షన్ అండి. వీటిని వేయించుకునేటప్పుడు హైలో పెట్టుకోకూడదండి మంట. మనము సాధ్యమైనంత తక్కువ పెట్టుకుని సిమ్లో, మీడియంలో పెట్టుకుని చేసుకోవాలి. ఇటువైపు చూడండి, ఇది పెద్ద పెద్దగా మగ్గిపోయిందండి. మీకు కలర్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి అప్పుడే ముక్కలకు. ఇప్పుడు ఇది ఇలా వేగుతూ ఉండగానే మరి దీన్ని కలుపుకొని మనము చూడండి ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందామండి కొద్దిగా. ఇప్పుడు రంగు మారుతూ ఉంది కదండి. ఇవి కూడాను ఉబ్బినాయి, అంటే ఎండుమిర్చి కూడా కొంచెము వేగినాయి బాగా. ఇప్పుడు ఇందులోకే మనము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇది ఆప్షన్ అండి, మీకు ఎక్కువ కారం కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. నేను వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఉసిరికాయ ఆరోగ్యానికి సర్వరోగ నివారణ కదండి. అన్ని రోగాలకు కూడా, బీపీ, షుగర్కు కూడా చాలా మంచిది. అన్ని జబ్బులకును చాలా ఇది కదండి. ఉసిరికాయ డైలీ తినమంటారు కదా డాక్టర్లు కూడా. ఆయుర్వేదిక్లో ప్రతిరోజు ఒక్క ఉసిరికాయ తినండి, మీకు ఎంతో ఆరోగ్యం బాగుంటుంది అంటారు కదండి. అలా ఇది మనము చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులోకి నేను పసుపు కూడా వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తానండి. ఈ ఉసిరి ముక్కలంతాను మెత్తబడిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇందులోకి ఇంగువ వేస్తున్నాను. మీరు తెల్లబాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఇంగువే వేస్తాను. ఇంగువ వేస్తే ఇది ఒక రకమైన కమ్మదనం ఉంటుందండి. ఇంగువను కూడా మనము పచ్చి ఇంగువ వేయడానికంటే కూడా ఇలా మనము ఆ వేగుతుండే దాంట్లోకి వేస్తే కమ్మదనము ఎక్కువ అవుతుంది. అందుకని నేను దీంట్లోకే వేసేస్తున్నాను. చూడండి, ఇంగువ వేస్తే గమ్మని వాసన వస్తూ ఉందండి. వండే ఇల్లంతా ఫుల్లు చాలా వాసన వస్తుందండి గమ్మని. దీన్ని ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ కూడా అయిపోయినాయి కదండి,
ఈ ఫస్ట్ మనము ఈ వేయించుకున్న కారము అంతాను మిక్సీ జార్లోకి వేసేసుకుందామండి. అది వేసుకుని ఓసారి కచ్చా పచ్చాగా మనము ఇది అనుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను. కొత్తిమీర అందులోకే వేసి కరివేపాకు కొత్తిమీర రెండునండి వేయించుకోవాలి. పచ్చిది ఏది వేయకూడదు. ఈ పచ్చడి రుబ్బుకునేటప్పుడు కూడా మనము వేడి నీళ్ళు వేసుకోవాలండి, చన్నీళ్ళు వేసుకోరాదు. చూడండి, ఈ వేయించుకున్నవన్నీ ఇందులోకి వేసేస్తున్నాను. వీటితో పాటు మనము ఆ ముక్కలన్నీ కూడా వేసుకుందామండి. నీళ్లు వేయకుండానే ఫస్ట్ రుబ్బుకుని తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటే అవుతుంది. చెప్పే కదండి, వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలంతా ఇందులోకి వేసేస్తాను చూడండి. వేసి ఉప్పు కూడా వేసుకోవాలి మనము. ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పు వేసి జార్ మూత పెట్టి మనము పచ్చడి చేసేసుకోవడమేనండి. చెప్పే కదండి, ఫస్ట్ నీళ్లు వేయకుండా అలాగే రుబ్బుకుని తర్వాత అది కచ్చా పచ్చగా అవుతుంది కదండి. చూడండి, ఇలా అయినాక ఇప్పుడు మనము వేడి నీళ్ళు వేసుకోవాలి. చన్నీళ్ళతో రుబ్బుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదండి. లేకపోతే మామూలుగా వేడి నీళ్ళు వేసి రుబ్బుకున్నామంటే ఓ వారమైనా కూడా చెడకుండా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం దీనికి పోపు ఏమీ వేసే పని లేదండి. పోపు వేయకపోయినా కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆవాలు అన్నీ మనము ముందే వేయించి వేసేసినాం కదండి. ఇప్పుడేం పోపు వేసే పని లేదు. ఇది ఈ పాత్రలోకి వేసేసుకుందామండి పచ్చడంతా తీసి. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పాత్రకు వేసుకోవచ్చండి. గాజు దాంట్లోకి కూడా వేసుకోవచ్చు. సాధ్యమైనంత గాజు దాంట్లోకి లేదా స్టీల్ దాంట్లోకి వేయండి. చూడండి, రెడీ అయిపోయింది. చాలా ఆరోగ్యానికి మంచిది, బాగుంటుందండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసి చూడండి, కామెంట్లో పెట్టండి ఎలా వచ్చింది అని. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. నాకు అది చాలా హెల్ప్ఫుల్ అండి. ఖండితంగా మీరందరూ కామెంట్లో పెట్టండి, లైక్ చేసి షేర్ చేస్తారని నేను నమ్ముతున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసింది అయినాక బెల్ ఐకాన్ నొక్కారంటే ఆల్ అని వస్తుందండి. ఆల్ నొక్కితే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇంకొక పచ్చడి ఏదినని అది చూద్దామండి. ఇప్పుడు అన్నానికి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి ఈ పచ్చడి. చూడండి, పచ్చడి అయింది కదా. ఇప్పుడు ఉసిరికాయ చిత్రాన్నం చేసుకోవడానికి మనము పొడి చేసుకోవాలి. దానికనే చూడండి, సగం స్పూన్ అంతా మిరియాలు తీసుకున్నాను. ఓ 2 స్పూన్లంతా నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఏ నువ్వులైనా వేసుకోవచ్చు మీరు. నేను తెల్ల నువ్వులు ఉన్నాయని అవే వేసుకున్నాను. నైలాన్ నువ్వులు వేసుకోవచ్చు, మీ అనుకూలం అండి. ఏది కావాలనో దాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నైలాన్ నువ్వులు వేసి వేయిస్తున్నా. చూడండి, చిట్పట్లాడుతూ ఉంది. ఇది రంగు మారేది కూడా తెలుస్తుంది. ఈవెన్ మిరియాలు కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీన్నంతా తీసి మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. చూడండి, తెలుస్తుంది కదా, రంగు కూడా మారిపోయింది. చూడండి, క్రీమ్ కలర్ వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఈ వేయించుకున్నది చల్లారినాక మనము మిక్సీ జార్లోకి వేసుకుందామండి. స్టవ్ కట్టేశాను. ఇటువైపు ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. మామూలు అంతేనండి, మనము పోపు చిత్రాన్నం చేసుకోవడానికని మనం పులిహోరకు కానీ ఎలా పోపు వేసుకుంటామో అలాగే అన్నీ వేసేసుకోవాలండి. ఆవాలు వేసాను. ఆవాలు చిట్పట్లాడుతూ ఉండగానే వేరుశెనగ పప్పు వేసేద్దామండి. అంటే పల్లీలు వేసుకుని పల్లీలు కొద్దిగా వేగితే ఉన్నట్లే మనము మినపప్పు శనగపప్పు కూడా వేసుకుందాము. ఎందుకంటే ఫస్ట్ మినపప్పు శనగపప్పు వేస్తే అవి మాడిపోతుందండి, పల్లీలు వేగవు తొందరగా. అందుకు కొద్దిగా వేగినాక పల్లీలు మనము ఇవి వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. చెప్పా కదండి, మంటను చూసుకుని ఎక్కువ తక్కువ చేసుకుని మనము వేయించుకోవాలి. ఇందాక వేయించుకున్న నువ్వులు మిరియాలు జార్లోకి వేసే కదండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇటువైపు చూడండి, ఇది దోరగా వేగుతూ ఉంది. పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇందులోకి నేను. కావాలంటే మీరు ఎండుమిర్చి కూడా 2 వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేసా, కొత్తిమీర, తర్వాత కరివేపాకండి. ఇవన్నీ వేసి మామూలు మనము పులిహోర ఏది చేసినా కానీ ఇలా వేస్తాం కదండి పోపు, అలా ఇందులోకి వేసేసుకుని బాగా వాడ్చుకోవాలండి తక్కువ మంటలోనే. చూడండి, వాసన కూడా గమ్మని వాసన వస్తూ ఉంది. కాబట్టి మీరు కొద్దిగా ఇందులోకి మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కానీ నేనేం వేయలేదండి. కొద్దిగా పసుపు వేసాను నేను. పసుపు కూడా వేసి దీన్ని మరి వాడ్చుకుందామండి.
ఇది ఇప్పుడు అయింది. దీనికి ఇప్పుడు తురుము ఉంచుకున్నాం కదండి మనం, ఆ తురుమంతా వేసేసి స్టవ్ ఆఫ్ చేద్దాము. మంట లేకుండానే మామూలుగా ఇలా మనము వేయించినామంటే ఆ వేడి నూనెకే ఇది మెత్తబడిపోతుందండి. అందుకని తురుమంతా బాగా మెత్తబడుతుంది కాబట్టి మరి మంటేం అక్కర్లేదు మనకు. ఇది ఇలాగేనే వేడి దీంట్లోనే మనము కలుపుతూ ఉంటే సరిపోతుంది, మెత్తబడుతుంది. తగినంత ఉప్పు వేసి కలుపుదామండి మనము. ఇప్పుడు కలిపేసాను. ఈ పోపులోకి మనము కొద్దిగా సాంబార్ పౌడర్ వేద్దామండి. ఈ సాంబార్ పౌడరు మన ఇంట్లోనే చేసుకున్నదండి. దీన్ని కూడా వీడియో పెట్టాను నేను. మీరు కావాలంటే వీడియో వనజ నాకు ఛానల్కి వెళ్ళారంటే దాన్ని చూడొచ్చు. ఆ పొడి వేసాను, సాంబార్ పొడి ప్లస్ ఇందాక మనము మిక్సీ చేసుకున్నాం కదండి మిరియాలును నువ్వులు, ఆ పొడి కూడా వేసేసాను. అవన్నీ కలుపుకొని ఇప్పుడు అన్నం వేడిగా చేసి పెట్టుకున్నానండి పక్కన. ఈ అన్నాన్ని కూడా అందులోకి వేసి కలిపేస్తానండి. అన్నం వేసి కలిపేసేసి చిత్రాన్నం అవుతుంది. కొద్దిగా తీసి పెట్టుకున్నానండి నేను. మనకి ఎంత కావాలనో అంత మనం వేసుకోవచ్చు అన్నము. అంతా కలిపేస్తే తినేవాళ్ళు ఉంటే అంతటికినూ వేసి కలిపేయచ్చు. నేను కొద్దిగా తీసి పెట్టినాను, కొంచెము అన్నం కలుపుతున్నానండి. చాలా రుచికరంగా ఉంటుందండి. మీరందరూ కూడా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, అన్నం కలుపుతూ ఉంటే ఇలా ఇది ఉంది కదా, చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీకు కాబడితే ఇందులోకి ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. నిమ్మరసం వేయకపోయినా కూడా బాగుంటుంది, వేసుకోవాలన్నా కూడా మీరు వేసుకోవచ్చండి. సో మీరందరూ కూడాను దయచేసి నా ఛానల్ను ప్రమోట్ చేస్తారని భావిస్తానండి. చూడండి, నేను ఇప్పుడు తినడానికని ప్లేట్లో ఉంచుకున్నాను, అంటే ప్లేట్లో వేసేసాను అన్నాన్ని, కలిపిన దాన్ని అంతా కూడాను. చాలా రుచికరంగానే ఉంటుంది. చూడడానికి ఎంతో బాగుంది కదండి, నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. మీరందరూ ఖండితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.